ఆ ఎన్నికల్లో ఒక ప్రాంతానికి ఏంటంటే ఒక బలపేట ఏంటంటే ఇంటికి ప్రణాళిక అనేది ఒక ప్రాంతం చేస్తారు. ఆ ప్రణాళికలని ఆ గెలిచే పార్టీ దాన్ని అమలు జరపాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే మరి మన మాజీ ముఖ్యమంత్రి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. అది ఈ సంవత్సరాలుగా నేనప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏదైతే ఆ నాడు ఉందో ఏదైతే ఆ భవిష్యత్తు ఉందో దాన్ని అందరూ కూడా ప్రజల్ని మోసం చేస్తూ పంపిస్తూ నేపథ్యంలో ప్రజలు ఎన్నికలు ఏంటి అన్నా మరి ఎన్నికలు నామకరణం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ప్రజలకి వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ నలుగురికి తీసుగా మనం ప్రభుత్వం చేసుకున్న నేపథ్యం. అందుకే ఇంతమంది అయినా ఇంత సూర్యుడు ఇంత పదవి అంటున్నప్పటికీ కూడా ఇంతమంది మనం వచ్చి ప్రభుత్వం మీద ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి కుటుంబాలు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం చేస్తున్న మాయా మోసం కదా ఈ బలాన్ని మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఇతర అవకాశాలు దిశగా కాబట్టి ఉద్యోగం చేసి బాగా పెట్టి అది ఒక బలాన్ని ఆ ప్రజల్లోకి వచ్చాం.